విశాఖ నార్త్ శంఖారావం సభలో యువనేత నారా లోకేష్ పాల్గొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గంటా శ్రీనివాసరావు నేతృత్వంలో బిర్లా జంక్షన్ గ్రౌండ్ వద్ద సభ ప్రాంగణానికి టీడీపీ జనసేన శ్రేణులు భారీగా చేరుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన లోకేష్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. రాబోయే ఎన్నికలను ఎదుర్కోవడం, సూపర్ 6 కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై కేడర్కు లోకేష్ దిశానిర్దేశం చేయనున్నారు. చంద్రబాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారంటీలో ఉత్తమ పనితీరు కనబర్చిన కార్యకర్తలకు లోకేష్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు. విశాఖపట్నం నార్త్ సభ అనంతరం మధ్యాహ్నం గాజువాక, సాయంత్రం అనకాపల్లి, చోడవరం, శంఖారావం సభలో నారా లోకేష్ పాల్గొననున్నారు. రేపు సాయంత్రం పాయకరావుపేట సభతో ఉత్తరాంధ్ర శంఖారావం యాత్ర ముగియనుంది. నిరుద్యోగ యువకులకు ఆశలు కల్పించి చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకునేదానికి పనికొస్తుంది ఆ ఫ్యాన్ తల్లి. ముఖ్యమంత్రి అయిన వెంటనే కొత్త ఇసుక విధానం తీసుకొస్తా అన్నాడు. ఉన్న ఇసుక విధానాన్ని చంపేశాడు. ఆనాడు పనులు దొరక్క వందలాది మంది భవన నిర్మాణ కార్మికులు అదే ఫ్యాన్కి ఊరేసుకుని చనిపోయారు తల్లి. ఆనాడు ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు దొరికితే ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక 5000 రూపాయలకు పెరిగిపోయింది తల్లి. పనులు దొరకట్లేదు పాపం భవన నిర్మాణ కార్మికులకి. ఒక ఇసుక వల్ల భవన నిర్మాణ కార్మికులుగా మీరు చూస్తే ఒక తాపీ మేస్త్రి, ఒక ప్లంబర్, ఒక ఎలక్ట్రీషియన్, చివరికి పంతులు గారు కూడా పనులు దొరకని పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఇంకా తల్లి ఇట్లా చెప్పుకుంటా పోతే చేనేత కార్మికులు, చిన్న ప్రభుత్వ పనులు చేసే కాంట్రాక్టర్లు కూడా అదే ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయే పరిస్థితికి వచ్చింది. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముఖ్యమంత్రి చేతగాని పరిపాలన వల్ల 35,000 మంది అదే ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయారు గత 5 సంవత్సరాల్లో. అందుకే తల్లి ఆ ఫ్యాన్ రెక్కలు ఎరగొట్టి ఆ ఫ్యాన్ ని చెత్తబుట్లో పడాల్సిన సమయం 2 నెలల్లో వస్తుందని సభాముఖంగా మీ అందరూ తెలుపుతున్నా. ఇంకా అభివృద్ధి సంక్షేమం గురించి కూడా భారీ డైలాగులు కొట్టాడు తల్లి జగన్. నేను 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. ఆ పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ముందర నేను సెల్ఫీ దిగా. ఆనాడే ఛాలెంజ్ చేసిరా,